ఇప్పటివరకు మొత్తం 923 ఎకరాలను ఆక్రమణల నుంచి రక్షించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు రక్షించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 60 చెరువులు కనుమరుగయ్యాయని చెప్పారు. 6 చెరువులను పూర్తిగా పునరుజ్జీవం కల్పించినట్లు వివరించారు. గాజుల రామారంలో కొందరు రౌడీ షీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు. నిన్న అక్కడి ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలనే తొలగించామని చెప్పారు. ఇందులో నకిలీ పట్టాలు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలోని 260 నిర్మాణాలను తొలగించామన్నారు. ప్రస్తుతం 51 డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే 72కు పెంచుతామని చెప్పారు. నగరంలో 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయన్నారు. నాలాల వద్ద ఆక్రమణలు గుర్తించి తొలగిస్తున్నామని, వాటిలో పూడిక తొలగింపు ముమ్మరం చేశామన్నారు. హైడ్రా కమిషనర్ వర్షం నీరు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి, నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని, కాంక్రిటైజేషన్ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకటం లేదని చెప్పారు. అధిక కాలుష్యం వల్ల నగరాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. భవిష్యత్తు అంతా యువతరానిదే కాబట్టి పార్కులు, చెరువుల గురించి జంజడ్ ఆలోచించాలని రంగనాథ్ సూచించారు. ఓల్డర్ అర్బన్ హైదరాబాద్లో ఎక్కువ కనబడుతుంది అనమాట. అంటే హై ఇంటెన్సిటీ, అంటే గతంలో కనుక 2 సెంటీమీటర్లు పడితే ఇప్పుడు 5 సెంటీమీటర్లో లేకపోతే 8 సెంటీమీటర్లో మన ఈ మధ్య మనం చూసాం. ఇది కుత్బుల్లాపూర్లో దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. సో అంటే హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్లు, హయ్యర్ రెయిన్ఫాల్లు ఇన్ కోర్ ఏరియాస్, అంటే మెయిన్గా చూస్తే కనుక శేర్లింగంపల్లి అంటే మనకి ఇది మాదాపూర్, గచ్చిబౌలి, ఇది కోర్ హైదరాబాద్ అంతా కూడా దీంట్లో కూడా ఎక్కువ రికార్డ్ అవుతుంది. వెన్ కంపేర్ టు సబర్బన్ ఏరియాస్ అనమాట. సబర్బ్స్లో తక్కువ ఉంటుంది. సో దానికి కూడా కారణాలు కూడా చెప్తాను, అది కూడా ఎందుకు మనకి కోర్ హైదరాబాద్ ఇదంతా అనేది కూడా. అండ్ డేటా కూడా ఏం చెప్తుందంటే మనకి ఈ హెవీ స్పెల్స్ అనమాట. హెవీ స్పెల్స్ అంటే షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనమాట. సో వెరీ షార్ట్ పీరియడ్లో చాలా హెవీ ఇంటెన్స్ స్పెల్స్ అది మోర్ ఫ్రీక్వెంట్గా పెరుగుతుంది అనేది కూడా డేటా మనకి చెప్తుంది అన్నట్టు. సో మనకి టీజీడీపీఎస్ ద్వారా కానివ్వండి, మీరు నార్మల్గా మనం ఇతర ఐఎండి నుంచి తీసుకున్న డేటా నుంచి కూడా తీసుకుంటే కనుక ఈ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనేది కూడా మనకి విపరీతంగా పెరగటం అనేది. సో దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే సిటీ మీద ఎక్కువ, అంటే ఇది ఉత్తి హైదరాబాదే కాదు, మనం ఢిల్లీలో గురుగాం చూసాము, లేకపోతే ముంబై చూసాము, లేకపోతే బెంగళూరు చూసాము. ప్రతి సిటీలో కూడా రేపు ఈ వర్షపాతం సిటీల వరకు ఎక్కువ అవ్వటానికి మనకి చూస్తున్నాం అనమాట. అంటే డేటా కూడా అదే చెప్తుంది. అక్కడ అందరికీ చేసిన అదే కదా, ఇక్కడే కాదు, మనం ఎక్కడ కూడా పోయిన వారం చేసాము, ఏది శంషాబాద్లో చేసాము. డిమాలిష్ చేసేసి గోడలు తీసేసి మనం అక్కడ మా ఫెన్సింగ్ పెట్టాము. అన్ని చోట్ల అదే చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా అదే చేసింది. మొత్తం ఓవరాల్ ఒక బోర్డులో పెట్టలేదు కదా, ఓవరాల్ అంతా కూడా ఇప్పుడు ఇది 300 ఎకరాల్లో అన్ని చోట్ల పెట్టాలి. ఇప్పుడు ఇంకా అవ్వలేదు కదా, వర్క్ నడుస్తూ ఉంది. సో ఇంకా బోర్డు నిన్న మొదలెట్టాము, ఇంకా 3-4 రోజులు నడుస్తుంది ఆ ఫెన్సింగ్ వర్క్ ఇదంతా చేసి అన్ని చోట్ల పెడుతున్నాం, ఈ బోర్డ్స్ అన్ని పెడుతున్నాం. సో ఈయన ఒక ల్యాండ్ పెట్టలేదు, ఆ ఒక ల్యాండ్ ఎందుకు పెట్టారు ఇట్లా అనేది కాదు కదా, 300 acres అది ఇట్స్ హ్యూజ్ చంక్ అనమాట. సో మేము గవర్నమెంట్కి అది రిపోర్ట్ ఇస్తాం, ఇచ్చేసి ఎవరెవరు ఉన్నారనేది మేము గవర్నమెంట్కి వీల్ సెండ్ రిపోర్ట్. కలెక్టర్ నుంచి రిక్వెస్ట్, అది మాకు లోకల్ తహసీల్దార్ నుంచి మాకు రిక్వెస్ట్ ఇచ్చారు. అండ్ ఇంతేకాకుండా ఎస్ఎఫ్సి కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేశారు. 6 నెలల క్రితం కంప్లైంట్ చేశారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇట్లా మా ల్యాండ్ ఎంక్రోచ్ అయిందని చెప్పి 6 నెలల క్రితం వస్తే దాని మీద చాలా పలు దఫాలుగా మీటింగ్ పెట్టి ఎస్ఎఫ్సి వాళ్ళు వచ్చారు, లోకల్ రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అందరితో కూడా మీటింగ్స్ పెట్టి, ఇది ఇప్పుడు సడన్గా చేసింది కాదు, ఇది 5-6 నెలలు చాలాసార్లు మీటింగ్ అక్కడికి వెళ్ళాము, స్పాట్లో విజిట్కి చూసాము. ఇది సో సడన్గా ఏదో ఈ రోజు అనుకోని రేపు చేసింది అనేటట్టు ఏం కాదు, 6 నెలల నుంచి జరుగుతుంది. మీరు వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ చేయాలో లీగల్గా అన్ని కూడా తప్పకుండా లోకల్ పోలీస్ తోటి మేము వర్క్ చేసి. ఇప్పుడు వీటికి ఫస్ట్ ఏంటంటే సీవేజ్ అంతా కూడా దీంట్లోకి వస్తున్నది. సీవేజ్ దీంట్లో తీసుకురావడంతో అది మురికూపాలుగా తయారైంది. ముందు ఎంక్రోచ్మెంట్స్ మనం ఆపిన తర్వాత నెక్స్ట్ ఈ సీవేజ్ని ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే డెవలప్ చేస్తున్నామో అదంతా డైవర్షన్ చేసేసి ఎస్టీపీలకు తీసుకెళ్తున్నారు. సో ఇది డోంట్ ఎక్స్పెక్ట్ అన్ని విత్ ఇన్ 1 yearలో అయిపోతుంది. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 year 2 months అవుతుంది. సో టూ మచ్ ఆఫ్ ఏది మా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా భావ్యం కాదు. ఇప్పుడు మేము మొదలెట్టినది 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే ఇదంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్నది అనమాట.
సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీకు ఇక్కడ కనపడలేదా ఎంక్రోచ్మెంట్, అక్కడ కనపడలేదా అని చెప్పేసి అని అంటుంటే కనుక అరే వందల వేల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు యాక్ట్ ఆన్ చాలా ఎస్పెషలీ మన పబ్లిక్ బస్తీలకు ఉన్నదానికి ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నాం. సో అంటే ప్రయారిటైజ్ చేసుకుంటాం. బట్ ఇట్ డజన్ మీన్ దట్ ఒకదాన్ని మనం ఏది వందల కంప్లైంట్లు వచ్చినప్పుడు దాంట్లో కొన్ని యాక్ట్ చేస్తాము, కొన్ని యాక్ట్ చేయలేదంటే కానీ యాక్ట్ చేయని దాని మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందని అనేది ప్రచారం అదే చెప్తున్నాను. వీళ్ళ మీద ఈ తప్పుడు ప్రచారాలే ఇదని ఇట్లా ప్రచారాలన్నీ జరుగుతూనే ఉంటాయి. నేచురల్ అదే చెప్తున్నాను ఇందాక ఏది ఆయేషా కేసు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి ప్రచారాలు అండ్ అట్లానే ప్రణయ్ కేసు ఇస్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ప్రచారాలన్నీ ఇట్లాంటి సర్వీస్లో చాలా మేము ఎదుర్కొనే వచ్చాము. ఇదంతా కూడా అంటే ఒక ఏదో అట్రిబ్యూట్ చేసి దీనివల్ల ఇదైతే దానివల్ల అయింది, అప్పుడు వాళ్ళని కాపాడడానికి ఆయేషా కేసులు ఇట్టని చెప్పినారు, వాళ్ళు ఏమన్నా కాపాడడానికి చేసినారని. బట్ ఫైనల్గా 18 ఏళ్ల తర్వాత ఏం జరిగింది, మళ్ళీ అదే జరిగింది కదా. పార్కులు ఇప్పుడు మనం పోయిన ఇది చూసాము, ఏది లాస్ట్ వీక్ ఫర్ ఇన్స్టెన్స్ అదొక డ్రైవ్ ఏది మనకి శంషాబాద్లో చేసాము. చేసినప్పుడు అది మొత్తం 12 ఎకరాలు రీక్లెయిమ్ చేసాం. దాంట్లో అధికారులు ఏం లేదు, అది ఏంటంటే వాళ్ళు అది పెట్టుకొని కంట్రోల్ చేసుకుని వాడు మ్యానిపులేట్ చేస్తున్నాడు సిస్టమ్ అనమాట. సో దాన్ని అధికారులు అక్కడ లోకల్ రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. సో కేస్ టు కేసు బేసిస్లో మనం డెఫినెట్గా మనం వాళ్ళకి అధికారుల మీద కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఛార్జెస్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు రకరకాల యాక్షన్స్